ఓం నమో భగవతే వాసుదేవాయ. తులారాశివారు ఇన్నాళ్లుగా ఎదురుచూసిన సమయం చివరకు వచ్చేసింది. మీ ఇంట్లోనే తిరుగుతున్న ఒక దైవశక్తి మీకొక గొప్ప విషయం చెప్పాలనుకుంటోంది. మీరు పడిన బాధలు, మీరు చేసిన శ్రమ, మీరు దాచుకున్న ఆర్తి ఇవన్నీ ముగియబోతున్నాయనే సంకేతం ఆ తల్లి ఇస్తోంది. ఇప్పటికే మీరు గమనించారా? కొన్ని రోజులుగా మీ మనస్సులో ఏదో మార్పు, ఇంట్లో తెలియని శాంతి, ఒక వ్యక్తి గురించి తిరుగుతూనే ఉన్న ఆ ఆలోచన, ఇవి యాదృచ్ఛికం కాదు. ఇవి మీ జీవితం మారబోతున్న సంకేతాలు. ఈ రోజుల్లో మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి చెప్పే మాట మీ అదృష్టద్వారం తెరవడమే కాదు, మీ విధిని కూడా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మరియు ముఖ్యంగా తులారాశివారికి ఈ 4 రోజులు డిసెంబర్ 11, 12, 13, 14 వీటిని జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు జీవితాన్ని తిరగరాసే రోజులు అని పిలుస్తారు. ఈ రోజుల్లో మీకు కనిపించే ప్రతి సంకేతం మీ భవిష్యత్తుని మార్చే పాదస్వరాలు. మీరీ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. దేవత మీరు వినాల్సిన సందేశాన్ని మీ ముందుకు తెచ్చింది. ఇప్పుడు మీరు జీవితంలోకి ప్రవేశించబోయే శుభవార్తలను, శక్తివంతమైన మార్పులను, దైవ సంకేతాలను వినడానికి సిద్ధంగా ఉండండి. రుద్రఫలాలు. మీ జీవితాన్ని వెలుగుకు తీసుకువచ్చే శక్తి ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. మీ ఇంట్లో కనిపించే దేవతా సంకేతాలు. తులారాశివారికి ఈ మధ్యకాలంగా అర్థంకాని మార్పులు కనిపించడం మొదలైనట్టు ఉంటుంది. ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారినట్టుగా అనిపించడం, ఎప్పుడూ కలగనివి కలగడం, మనసులో ఏదో పెద్ద విషయం జరగబోతోందన్న భావన రావడం ఇవన్నీ సాధారణం కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జీవితం మారబోతున్నప్పుడు ఇంట్లో ఒక దైవశక్తి ముందుగానే ప్రవేశిస్తుంది. ఈ శక్తి ఇంటిని చుట్టుముట్టి కొత్త పంథాలో శుభప్రవాహం మొదలుపెడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కనిపించే లక్షణాలివి: ఇంట్లో ఎప్పుడూ చేరని పరిమళం రావడం, పువ్వులు లేకపోయినా పూల పరిమళం గదుల్లో అనిపించడం, పెద్దగా కారణం లేకున్నా మనసుకు శాంతి కలగడం, కోపం తగ్గిపోవడం, అర్ధరాత్రిలో మేల్కొన్నప్పుడు భయం కాకుండా ఓ అద్భుతమైన శాంతి అనిపించడం, ఇంట్లో చిన్న శబ్దాలు వినిపించడం ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు, మీ రాశిమీద ప్రభావం చూపే దైవిక సంకేతాలు. ఇంట్లో దేవత తిరుగుతోందన్న అర్థం ఆ దేవత మీకేదో చెప్పాలి అనుకుంటోంది. ముఖ్యంగా తులారాశివారికి ఈ దైవ సందేశం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోందన్న సంకేతం. ఇది పనిలో, సంబంధాల్లో, ఆర్థిక విషయాల్లో లేదా మీ భవిష్యత్తులో ఒక కొత్త మలుపులో ఉండవచ్చు. ఈ శుభశక్తి చేరిన ఇంట్లో ఒక్కో రోజు ఒక్కో మార్పు గమనించగలుగుతారు. మీరు ముందుకు వేయాల్సిన అడుగు మీరు ఊహించిన దానికంటే బలమైనది అయి ఉంటుంది. వి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి వల్ల వచ్చే మార్పు. తులారాశివారికి 2025 చివరి దశ చాలా శక్తివంతమైంది. ఇందులో ముఖ్యంగా జీవితంలోకి కొత్తగా ఒక వ్యక్తి అడుగుపెట్టడం జరుగుతుంది. ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం ఎక్కువగా వి ఉండే సూచన ఉంది. ఈ వ్యక్తి కేవలం ఒక పరిచయం కాదు, మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి మీకు ఏమిస్తాడు? మీరు ఆలోచిస్తున్న ఒక పెద్ద నిర్ణయానికి స్పష్టతనిస్తాడు. మీరు పలుమార్లు ప్రారంభించి వదిలేసిన కార్యానికి మళ్లీ నూతన శక్తినిస్తాడు. ముఖ్యంగా ఈ వ్యక్తి మీలో గుండెల్లో దాగి ఉన్న సత్తాను వెలికితీస్తాడు. మీలోని భయం, సందేహం, ఆత్మవిశ్వాసం లోపం వంటి వాటిని తొలగించడానికి ఈ వ్యక్తి చెప్పే ఒక్క మాట చాలుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు, ఇది విశ్వం పంపిన ఒక మార్గదర్శి. చాలా సందర్భాల్లో ఈ వ్యక్తి మీతో ఎక్కువ మాట్లాడకపోయినా ఒక చిన్న సూచన, ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న సహాయం మీ జీవితం మొత్తం దిశ మార్చడానికి దోహదపడుతుంది. మీరు దూరంగా నెట్టబడిన అవకాశాలు కూడా తిరిగి మీ దగ్గరకు రావడం ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ 11 తులారాశి ఫలితాలు. ఈరోజు తులారాశివారికి మానసికంగా బలపడే రోజు. గత కొన్ని రోజులుగా మిన్ను బాధపెట్టిన విషయాలు అన్నీ సద్దుమణిగే సూచనలున్నాయి. ఉదయం నుంచే ఏదో మంచి జరగబోతోందన్న భావన ముందుకు నడిపిస్తుంది. పనిలో నిలిచిపోయిన అంశాలు వేగంగా కదిలి ముందుకెళ్తాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే ఈరోజు మీకు అనుకూలం. న్యాయ సంబంధ విషయాల్లో కూడా మీకు ఉపశమనం లభించే సూచన ఉంది. మీ మాట వినటానికి ఎదురుచూసేవారు ఈరోజు మీ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు.
మీకు చేటకాని పని కూడా చేయగలిగినట్టుగా అనిపిస్తుంది. రోజు మధ్యలో మీకొక సమాచారం వస్తుంది. ఈ సమాచారం మీలో నిద్రపోయిన ఆశను మళ్లీ మేల్కొల్పుతుంది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం మీ వైపు నడిచి వస్తున్నట్టు అనిపించవచ్చు. 2025 డిసెంబర్ 12 తులారాశి ఫలితాలు. ఈరోజు తులారాశివారికి కొత్త పరిచయాల రోజు, ఆధ్యాత్మిక శక్తి బలంగా అనిపించే రోజు. ఇంట్లో ఒకరితో లేదా బయటనుంచి ఒకరితో మీకు కొత్త సంభాషణ మొదలవ్వవచ్చు. ఈ సంభాషణ భవిష్యత్తులో చాలా పెద్ద ఫలితాన్నిస్తుంది. సంబంధాలలో స్పష్టత వస్తుంది. మీరు ఒంటరిగా ఉంటే మీ జీవితంలోకి కొత్త వ్యక్తి అడుగుపెట్టే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది ప్రేమ సంబంధం కావచ్చు, స్నేహ సంబంధం కావచ్చు, కాని ఈ వ్యక్తి మీ హృదయానికి దగ్గరగా వస్తాడు. ఆర్థికపరంగా కూడా ఈరోజు మీకు మంచి లాభం వచ్చే సూచన ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను గుర్తించని వారు కూడా ఈరోజు మీ వైపు చూస్తారు. మీ పనికి విలువ పెరుగుతుంది. మీలో ఉన్న ధైర్యం మరింతగా పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు వస్తుంది. 2025 డిసెంబర్ 13 తులారాశి ఫలితాలు. ఈరోజు తులారాశివారికి మిశ్రమ ఫలితాల రోజు. ఉదయం కొన్ని పనులు మీకు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కాని ఇది కేవలం తాత్కాలికం. రోజంతా ఆగిపోయిన శక్తి సాయంత్రానికి వదులుతుంది. మధ్యాహ్నం తర్వాత మీలో ఒక కొత్త శక్తి అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒక మంచి సమాచారం వస్తుంది. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆర్థిక విషయాల్లో నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. పాత పరిచయం మీకు కొత్తగా ఉపయోగపడవచ్చు. ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. రోజు చివరికి మీరు పొందే ఫలితం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదయం నిస్పృహగా కనిపించిన రోజు సాయంత్రానికి ఆశాకిరగం చూపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా మీరు కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి తెచ్చుకునే రోజు. 2025 డిసెంబర్ 14 తులారాశి ఫలితాలు. తులారాశివారికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. గత 3 రోజులుగా ఇంటర్నల్లీ బిల్డప్ అయిన శక్తి, గందరగోళాలు, ఆలోచనల మార్పులు ఇవన్నీ ఇవాళ స్పష్టమైన రీతిలో మీ ముందుకొస్తాయి. ఈరోజు మీలో ఉన్న ఆత్మబలం అత్యంత స్థాయికి చేరుతుంది. ఏ విషయమైనా మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకునే స్థితిలో ఉంటారు. ఇంట్లో శాంతి, ప్రశాంతత కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాట వినడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆలోచనలను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తులు ఇవాళ మీకు మద్దతు ఇస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు పొందబోయే విజయం ఇవాళ ప్రారంభమవుతుంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఇది అత్యంత అనుకూల సమయం. మధ్యాహ్నం తర్వాత మీకొక పెద్ద శుభవార్త వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. నిలిచిపోయిన పని పూర్తవుతుంది. చాలా కాలం క్రితం ప్రారంభించిన పని ఇవాళ దిశ మార్చుకోవచ్చు. సాయంత్రం సమయంలో కొత్త అవకాశం మీ దగ్గరకు నడుచుకొస్తుంది. మీ జీవితంలో ముందుకు తీసుకెళ్లే ఒక పాజిటివ్ శక్తి పూర్తిగా మీపై ప్రభావం చూపుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మీ రాశి మీద దైవిక శక్తుల ఆశీర్వాదం అత్యధికంగా ఉంటుంది. మీరు ఏదైనా కోరిక కోరితే అది నెరవేరే మొదటి దశ ఇవాళ నుండే ప్రారంభమవుతుంది. ఇది మీ వ్యక్తిగత జీవితం, సంబంధాలు, పని, ఆర్థికం ప్రతి రంగంలోనూ ఒక పెద్ద మార్పుకు ప్రారంభం. ఒక మనిషి వల్ల తులారాశివారి జీవితమంతా మారిపోవడం. తులారాశి జీవితం చాలా ప్రత్యేకం. ఈ రాశివారు ఎంత కష్టపడినా కొన్ని సందర్భాలలో వారి ప్రతిభను గుర్తించడానికి ఒక్కరైతే చాలుతుంది. అదే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే సమయం ఇదే. ఈ వ్యక్తి కేవలం ఒక పరిచయం కాదు, మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లే మార్గదర్శి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు మీరు గమనించే మార్పులు ఇవన్నీ. అదే పని మీరు చేసేటప్పుడు మీకు వెనుకంజ వేసిన భావన పోతుంది. మీలో ఉండే ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరుగుతుంది. మీకు తెలియని మీ ప్రతిభను ఈ వ్యక్తి గుర్తించి మీకన్నా ముందే చెప్పేస్తాడు. ఈ వ్యక్తి చెప్పే కొన్ని మాటలు మీరు జీవితంలో ఎన్నడూ మరిచిపోలేరు. ఈ వ్యక్తి మీకొక విషయం నేర్పుతాడు. ఏదైనా మంచి పని చెయ్యాలంటే మొట్టమొదటగా మనసు కావాలి. మీ మనసులో ఉన్న భయం, సందేహం, నిరుత్సాహం ఇవన్నీ తొలగిపోయేంత శక్తి ఈ వ్యక్తికి ఉంటుంది. ఈ వ్యక్తి మీకిచ్చే ప్రేరణ చాలా కాలం నిలుస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో నిలిచిపోయిన అవకాశాలు ఈ వ్యక్తి వల్ల మళ్లీ మీ దగ్గరకు వస్తాయి. మీరు చెయ్యలేను అని అనుకున్న పనిని మీరు ధైర్యంగా ప్రారంభిస్తారు. మీ భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చే నిర్ణయం కూడా ఈ వ్యక్తి మాటలతోనే తీసుకుంటారు. తులారాశివారికి వచ్చే ఒక సంవత్సరం జీవిత మార్పు.
వచ్చే ఒక సంవత్సరం తులారాశివారికి అత్యంత శుభమయం. ఈ కాలంలో మీరు జీవితంలో ఎన్నో కొత్త అవకాశాలు, మార్పులు, ఆశ్చర్యకర సంఘటనలను ఎదుర్కొంటారు. ఈ మార్పులు కేవలం చిన్నవి కాదు, మీ భవిష్యత్తు మొత్తం మీద ప్రభావం చూపే స్థాయి వరకు ఉంటాయి. ఆర్థికపరంగా అతిపెద్ద లాభాలు పొందే అవకాశం ఉంది. అనుకోకుండా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ పని చేరవచ్చు. మీరు కష్టపడిన పనికి చివరికి ఫలితం వచ్చే సమయం ఇదే. ఉద్యోగం మరియు వ్యాపారం పరంగా నిలిచిపోయిన ఎదుగుదల మళ్లీ ప్రారంభమవుతుంది. పదోన్నతి, కొత్త కంపెనీ నుండి ఆఫర్, ఒక పెద్ద ప్రాజెక్ట్, ఇలా అన్నీ వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త భాగస్వామ్యం లేదా పెద్ద ఒప్పందం లభిస్తుంది. సంబంధాలలో మీరు ఒంటరిగా ఉంటే మీ జీవితంలో సరియైన వ్యక్తి ప్రవేశిస్తారు. పెళ్లికి సంబంధించి మంచి పరిణామాలు కనిపిస్తాయి. మీ ప్రేమలో ఉన్న సమస్యలు సద్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. మానసికంగా మీరు గతంలో పడిన బాధలను మరిచిపోయే స్థాయిలో శాంతి పొందుతారు. ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. మీ నిర్ణయాలు మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. తులారాశి భవిష్యత్తు ఎందుకు వెలుగుతుంది? తులారాశివారి భవిష్యత్తు వెలగడానికి ప్రధాన కారణం గ్రహస్థితుల శక్తివంతమైన మార్పు. శుక్రుడు, గురుడు, రాహు, ఈ 3 గ్రహాల ప్రబల అభ్రావం ఈ రాశివారికి ఒక ప్రత్యేకమైన దారిని చూపిస్తుంది. కష్టాలు ఎంత పెద్దవైనా చివరికి విజయం మీ వైపు రావడం ఈ రాశి ప్రధాన లక్షణం. మీ గతంలో ఎదురైన బాధలు, నిరాశలు, ఒత్తిడులు, ఇవన్నీ మీ జీవితాన్ని దెబ్బతీయడానికి కాదు, ఇవన్నీ మీలోని శక్తిని పెంచడానికి మాత్రమే వచ్చాయి. మీరు పడిన ప్రతికూలతలే మీ భవిష్యత్తును మరింత బలంగా తీర్చిదిద్దాయి. తులారాశివారికి ఉన్న ఒక ప్రత్యేక లక్షణమేమిటంటే, వారు గెలవడానికి ఒకే ఒక సరైన సమయం చాలుతుంది. ఆ సమయం వచ్చింది. మీ భవిష్యత్తు వెలుగుతుంది. ఎందుకంటే మీరు ఎన్నో దెబ్బలు తిన్నా మీలోని మనసు మాత్రం పడిపోలేదు. మీరు మళ్లీ నిలబడగలిగే శక్తి మీలో ఉంది. ఇప్పటినుంచి మీ ప్రయాణం పైకి. మీరు ఇచ్చే ప్రతి అడుగు మీ విజయానికి దగ్గర చేస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మీరు కలలు కంటున్న భవిష్యత్తు మీ ముందుకు వస్తుంది. ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది? దేవతా సంకేతాలు ఎప్పుడూ యాదృచ్ఛికం కావు. ఏ వీడియో, ఏ సందేశం, ఏ మనిషి, ఎవరైనా మీ జీవితంలోకి ప్రవేశించేది ఒక కారణంతోనే. మీరు ఈ సందేశాన్ని చూస్తున్నారు అంటే మీకు ఏదో చెప్పాలన్న దైవ సంకల్పం దీనిలో ఉంది. ప్రపంచంలో లక్షలాది మంది ఉన్నా ఈ వీడియో మీ ముందుకు రావడం ఒంటరి సంఘటన కాదు. ఇది ఒక సూచన. మీ జీవితంలో మార్పు ప్రారంభమైన సూచన. మీరు కోరుకున్న శాంతి, విజయం, ప్రేమ, ఆరోగ్యం అన్నీ మీ వైపు వస్తున్నాయన్న సంకేతం ఇదే. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన సమాధానం మీకు అందే సమయం ఇదే. దైవం కొన్ని సందర్భాలలో మాటలతో కాకుండా సంకేతాలతో మాట్లాడుతుంది. ఈ సందేశం కూడా అలాంటిదే. మీకు ముందుకు వెళ్లమని, ధైర్యంగా నిలబడమని, మీ అదృష్టం తెరుచుకుంటుందని చెప్పే సంకేతం. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చవచ్చు. మీరు వదిలిపెట్టకుండా ఉన్న నమ్మకం ఇప్పుడు ఫలితాన్నిస్తుంది. మీరు అడిగిన కోరికలు నెరవేరే సమయం దగ్గరగా ఉంది. తులారాశి జీవితంలో వచ్చే దాగి ఉన్న శుభ ప్రభావాలు. తులారాశివారికి వచ్చే రోజుల్లో కనిపించబోయే శుభ ప్రభావాలు ముందే కంటికి పడకపోవచ్చు. ఇవి నిదానంగా, నిశ్శబ్దంగా జీవితంలో ప్రవేశిస్తాయి. కొన్ని మార్పులు తక్షణమే అర్థం కాదు, కానీ వాటి ప్రభావం భవిష్యత్తులో గొప్పగా అనిపిస్తుంది. మొదటిది, మీలోని ఆత్మపరిశీలనా శక్తి పెరుగుతుంది. మీరు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో దూరంగా ఉండాలి, ఏ పని చెయ్యాలి, ఏ పని మానేయాలి, ఈ అన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఈ స్పష్టత మీ నిర్ణయాలను బలంగా నిలబెడుతుంది. రెండవది, మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే చిన్న విషయాన్ని కూడా ఇతరులు గౌరవిస్తారు. గతంలో పట్టించుకోని వ్యక్తులు కూడా మీ సలహాను కోరడం ప్రారంభిస్తారు. ఇది మీ వ్యక్తిత్వంలో వచ్చిన దైవిక బలప్రభావం. మూడవది, మీ శ్రమ వృధా కాదు. మీరు పెట్టిన ప్రయత్నం కాస్త ఆలస్యమైనా ఫలితం తప్పక ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వచ్చిన మంచి ప్రభావం కొంచెం కొంచెంగా పెరుగుతూ మీకు ధైర్యమిస్తుంది. కుటుంబంలో తులారాశివారు తీసుకురాబోయే శాంతి మార్పు. తులారాశివారు ఎక్కడ ఉన్నా అక్కడ శాంతి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో చాలా రోజులు ఒత్తిడి, విభేదాలు, అపార్థాలు ఉంటే ఇవి తగ్గిపోవడానికి మీరే కారణమవుతారు. మీ మాటలు, మీ ధైర్యం, మీ శాంతియుత స్వభావం ఇంట్లో ప్రతి ఒక్కరినీ మెత్తబరుస్తుంది. మీ విధానమే సమస్యలను పరిష్కరించే శక్తి కలిగి ఉంటుంది. ఒక చిన్న మాటతోనే పెద్ద సమస్యలను తగ్గించగలగడం మీ ప్రత్యేకత. కుటుంబ సభ్యులు మీపై పెట్టిన అంచనాలు పెరుగుతాయి.
మీరు చెప్పే ఒక సూచనే వారికి మార్గదర్శనమవుతుంది. ఇంట్లో పెండింగ్లో ఉన్న కొన్ని విషయాలు సర్దుబాటవుతాయి. చాలా కాలంగా చెప్పలేకపోయిన విషయాలు మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు. పెద్దలు మీ మాటను వినడం మీ అభిమానం మాత్రమే కాదు, దైవ సంకేతం కూడా. తులారాశి ఆత్మవిశ్వాసం పెరిగే దశ. ఈ దశలో మీలో ఆత్మవిశ్వాసం అత్యంతంగా పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరగదు. గ్రహాల గమనం, దైవ ఆశీర్వాదం, మీ జీవితంలో వచ్చే వ్యక్తులు ఇవి కలిసి మీకు కొత్త శక్తిని ఇస్తాయి. మీరు తీసుకునే ప్రతి అడుగు ధైర్యంగా ఉంటుంది. మీకు ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేయాలన్న శక్తి మరియు ధైర్యం సమృద్ధిగా ఉంటుంది. మీలో ఎన్నాళ్లుగానో దాగి ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది. మీ కష్టం మీ విజయానికి పునాది అవుతుంది. మీరు ఇచ్చే నిర్ణయాలు ఇతరులకు దారి చూపుతాయి. మీ చేతుల్లో ఉన్న శక్తి పెరుగుతున్నందున మీరు జీవితంలో ఎన్నో కొత్త బాధ్యతలను కూడా తీసుకుంటారు. మీరు చెయ్యాలనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. తులారాశివారికి వచ్చే అనుకోని సహాయం. కొన్ని సందర్భాల్లో మనం అతి కష్ట సమయంలో ఉన్నప్పుడు దైవం మనకి సహాయం పంపుతుంది. తులారాశివారికి అలా ఒక అనుకోని సహాయం రాబోతోంది. ఇది వ్యక్తి రూపంలో కావచ్చు, అవకాశం రూపంలో కావచ్చు, అంచనా వేయని సమయంలో రావచ్చు. ఈ సహాయం చిన్నదో పెద్దదో అనేది ముఖ్యం కాదు. దాని ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద తలుపు తెరుచుకుంటుంది. మీకు గతంలో దూరమైన ఒక వ్యక్తి మళ్లీ మీ గురించి ఆలోచించి మీకు చేయూతనివ్వవచ్చు. ఒక చిన్న సూచన, ఒక సలహా లేదా ఒక అవకాశం మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తుంది. ఈ సహాయం వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకునేది ఒక్కటి: మన ప్రయత్నాలు దైవ నిర్ణయంతో కలిసినప్పుడే ఫలితాలు అద్భుతాలవుతాయి. మీ జీవితంలో నిలకడ వచ్చే సమయం. తులారాశివారు చాలాసార్లు ఒక స్థిరత్వం కోసం ఎంతో కాలం ఎదురుచూస్తారు. పని, సంబంధాలు, ఆర్థిక స్థితి ఇవి ఒకేసారి నిలకడగా ఉండడం చాలా అరుదు. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఆ స్థిరత్వం ఏర్పడే సమయం దగ్గరపడింది. మీరు ఆలోచించే విషయాలు స్పష్టత పొందుతాయి. మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, మీరు ఏమి చెయ్యాలి, మీరు ఎక్కడికి చేరాలి అన్న సమాధానాలు మీలోనే వస్తాయి. ఈ స్పష్టత మీ ప్రత్యేక జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. వచ్చే కాలంలో మీ జీవితంలో ఉన్న పైచేలికలు తగ్గిపోతాయి. మీరు ఉన్న స్థానం బలోపేతమవుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇకపై మీకు నష్టం చేయకుండా మీకు బలం ఇవ్వడానికే ఉపయోగపడతాయి. ఒక స్థిరమైన దారిలో మీ జీవితం ముందుకు సాగుతుంది. తులారాశివారు ఇన్నాళ్లుగానూ అనుభవిస్తున్న కర్మఫలితాలు, పరీక్షలు, ఒత్తిడులు, నిరాశలు ఇవన్నీ ఒక సైకిల్లా తిరుగుతూ వచ్చేవి. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సైకిల్ పూర్తవుతుంది. ఆ సైకిల్ పూర్తయ్యే ముందే తీవ్ర ఒత్తిడి, అయోమయం, భావోద్వేగ భారాలు రావడం సహజం. ఇప్పుడు తులారాశివారికి ఆ పూర్తయ్యే సమయం వచ్చింది. మీరు గతంలో చేసిన శ్రమ, మంచితనం, సహనం అన్నీ ఇప్పుడు ఫలిత దశలోకి ప్రవేశిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిన పనులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ మార్పు నెమ్మదిగా మొదలైతే కూడా దాని ప్రభావం ఘనంగా ఉంటుంది. మీ మనసులో ఉన్న అస్పష్టతలు తొలగిపోతాయి. గతంలో ఎందుకు కొన్ని విషయాలు పనిచేయలేదో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు ఎదగడానికి అవసరమైన స్థితి ఇప్పుడు పూర్తిగా ఏర్పడుతుంది. తులారాశివారికి దైవమిచ్చే ఆత్మసాంత్వన. జీవితంలో కొన్ని పరిస్థితులు ఎంత కష్టమైనా ఒక క్షణంలో మనలో శాంతి కలిగించే శక్తి దైవమే. తులారాశివారు ఇటీవలగా అనుభవించిన భావోద్వేగ ఒత్తిడికి ఇప్పుడు ఉపశమనం వచ్చే దశ ప్రారంభమవుతోంది. ఈ ఉపశమనం బాహ్య ప్రపంచం నుండే కాకుండా అంతర్గతంగా వస్తుంది. మీ ఆలోచనలు ప్రశాంతమవుతాయి. మీరు ఇన్నాళ్లుగా మోయలేని బరువు ఇప్పుడు మీ భుజాల నుంచి క్రమంగా దూరమవుతుంది. మీపై దేవుని కరుణ బలంగా పడుతున్న దశ ఇది. మీరు అనుకున్న ప్రదేశంలోనే ఓదార్పు లభిస్తుంది. మీ మాటలను, భావాలను ఎవరైనా అర్థం చేసుకుంటారని మీకనిపిస్తుంది. మీకు గతంలో జరిగిన నష్టం లేదా బాధకు ప్రతిఫలంగా ఒక శుభఫలం వస్తుంది. ఇది దైవ సంకల్పం. కొన్నిసార్లు దైవం మనల్ని పరీక్షించినా చివరికి మనపై కరుణ చూపుతుందని ఈ దశలో మీరు అనుభవిస్తారు. తులారాశివారు కోల్పోయిన దాన్ని తిరిగి పొందే సమయం. జీవితంలో ఎప్పుడో మీరు కోల్పోయిన ఒక విషయం మళ్లీ మీ జీవితంలోకి తిరిగి వచ్చే దశ ఇది. ఇది ఒక అవకాశం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, ఒక ఆత్మవిశ్వాసం కావచ్చు, లేదా ఒక శక్తి కావచ్చు. కోల్పోయిన ప్రతి వస్తువు దాని సమయంలోనే తిరిగి చేరుతుంది. మీరు ఎన్నాళ్లుగానో మరిచిపోయిన ఒక కల మళ్లీ మీలో మేల్కొంటుంది. మీరు వదిలిపెట్టిన ఒక పని మళ్లీ అవకాశం రూపంలో వస్తుంది. మిన్ను విడిచిపోయిన ఒక వ్యక్తి మీ విలువను గుర్తించి మళ్లీ మిమ్మల్ని సంప్రదించే అవకాశం కూడా ఉంది. మీరు కోల్పోయిన దానికి మీరు చూపిన ప్రేమ, శ్రద్ధ, శ్రమ అన్నీ ఇప్పుడు ఫలితమిస్తాయి. ఇది ఒక మూసివేసిన తలుపు మళ్లీ తెరుచుకుంటున్న సమయం. మీరు ఏదైనా కోల్పోయానని అనుకున్నదానికి ఇప్పుడు అర్థం తెలుస్తుంది. దైవం దాన్ని మరింత మంచి రూపంలో మీకు తిరిగి ఇస్తోంది. తులారాశివారిపై వస్తున్న నాయకత్వ శక్తి.
ఈ దశలో తులారాశివారు ఒక ప్రత్యేక నాయకత్వ శక్తిని తమలో అనుభవిస్తారు. ఇది అధికారపూర్వకంగా కాకపోయినా ఇతరులకు దారి చూపించే శక్తిగా ఉంటుంది. మీ మాటలు, మీ నిర్ణయాలు, మీ సూచనలు అన్నీ ఇవి ఇతరులకు బలాన్నివ్వడం మొదలవుతాయి. మీరు చెప్పిన ఒక మాట ఎవరో ఒకరి జీవితాన్ని మార్చగలుగుతుంది. మీపైయున్న గౌరవం పెరుగుతుంది. మీ స్వరంలో నిర్ణయాత్మకత ఉంటుంది. మీరు చేపట్టే పనులు ప్రభావవంతంగా ముందుకు సాగుతాయి. ఇది మీ జీవితంలో ఎదుగుదలకు అత్యంత అనుకూలమైన సమయం. మీరు ఒక ప్రణాళిక పెట్టి దానిని అమలు చేస్తే ఫలితం తప్పకుండా మీ పక్షానికే ఉంటుంది. మీపై ఉన్న ఒత్తిడి తగ్గి బాధ్యతలు పెరుగుతాయి, కానీ ఈ బాధ్యతలను మీరు సులభంగా నిర్వహించగలుగుతారు. తులారాశివారికి దారిని తెరవబోయే కొత్త శుభద్వారం. ప్రతి జీవితంలో ఒక శుభద్వారం తెరుచుకుంటుంది. ఆ తలుపు తెరుచుకున్నప్పుడు మన జీవిత దిశ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు తులారాశివారికి అదే శుభద్వారం తెరుచుకునే సమయం వచ్చింది. ఈ ద్వారం రూపంలో వచ్చే మార్పులు: కొత్త ఉద్యోగ అవకాశం, కొత్త ఆర్థిక అవకాశాలు, కొత్త సంబంధాలు, కొత్త ప్రదేశం మార్పు, లేదా మీ జీవితంలో ఒక గొప్ప ఆరంభం. ఈ అవకాశం అనుకోకుండా వస్తుంది, కాని వచ్చిన తర్వాత మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. మీరు గతంలో కలగన్నదే ఇప్పుడు నిజం కావడానికి దగ్గరగా ఉంది. మీరు ఆశించిన భవిష్యత్తు ఇప్పుడు మీ ముందే నిలుస్తోంది. ఈ శుభద్వారం తెరుచుకున్న తర్వాత మీరు వెనుక తిరిగి చూస్తే అర్థమవుతుంది, మీరు దాటిన కష్టాలు ఈ అవకాశానికి మార్గం వేశాయని. ఇప్పుడు మీ జీవితానికి నిజమైన ఆరంభం. మీరు ఎదగడానికి కావలసిన ప్రతి శక్తి మీ దగ్గరే ఉంది. మీ అదృష్టం, మీ మనసు, మీ ప్రయత్నం అన్నీ ఒకే దిశగా నడుస్తున్నాయి. ఇంతసేపు వినిన ప్రతి మాట మీ జీవితంలో రాబోతున్న మార్పుల మొదటి దశ మాత్రమే. దేవత మీ ఇంట్లో తిరుగుతూ ఇచ్చే సంకేతాలు, మీ ఎదుటికి రాబోయే వ్యక్తి చెప్పే శుభవార్తలు, మీ విధిని మార్చబోయే ఆ 4 పవిత్ర రోజులు, ఇవి అన్నీ మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించడానికి దేవుడు స్వయంగా వేసిన అడుగులు. తులారాశివారు, మీరు పడిన కష్టం, మీరు పెట్టిన శ్రమ, మీరు దాచుకున్న బాధ ఇవేవీ వృధా కాలేదు. ఒక్క సరైన సమయం కోసం దేవుడు నిలుపపెట్టిన ఫలితాలు ఇవాళ మీ జీవితానికి చేరడం ప్రారంభమయ్యాయి. ఈ మార్పులు మొదలైన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్థమవుతుంది, మీరు మోయిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి పోరాటం ఈ శుభద్వారం తెరుచుకోవడానికే. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే: మీ మీద నమ్మకం పెట్టుకోండి, దైవంపై శ్రద్ధ ఉంచండి, మీ ముందుకొచ్చే అవకాశాలను ధైర్యంగా పట్టుకోండి. మీ అదృష్టం ఇప్పుడు మీ కాళ్ల ముందే నిలబడి ఉంది. ఈ వీడియో మీకు కనిపించిందంటే దేవత స్వయంగా ఈ సందేశాన్ని మీకు వినిపించాలనుకున్నట్టే. శుభమార్పులు మొదలయ్యాయి. మీ జీవితం ఇప్పుడు వెలుగుదారిలోకి అడుగుపెడుతోంది. ఇది రుద్రఫలాలు నుండి మీకు మనఃపూర్వక ఆశీర్వాదాలు. మీ ప్రతిరోజూ శుభం, శాంతి, విజయంతో నిండిపోవాలి. చివరగా, తులారాశివారు పఠిస్తే మీ ఇంట్లో శాంతి మరియు సంపద పెరుగుతుందని శాస్త్రాలు చెప్పిన పవిత్ర మంత్రాన్ని చెప్పి ముగిద్దాం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.